డియర్ ఆల్ఫా కమ్యూనిటీ, హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐలో చాలా మంది గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది డైలమా. గూగుల్ యాడ్స్ అనేది క్రియేట్ చేయాలంటే ఎవరు క్రియేట్ చేయాలన్నా కానీ మాన్యువల్ గా క్రియేట్ చేయాల్సిందే. ఏఐ అంటే ఎవ్రీథింగ్ ఏఐ అనేది టేక్ ఓవర్ చేయదు, గుర్తుపెట్టుకోండి. మాన్యువల్ ఎలా చేస్తారు? ఎవరైనా కానీ జిమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాల్సిందే. సో గూగుల్ యాడ్స్ లో సైన్ అప్ జరగాల్సిందే. సో సైన్ అప్ జరిగిన తర్వాత దెన్ మనము ఐడియాస్ కోసము, అంటే ద హోల్ క్యాంపెయిన్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము, ఆ ఐడియాస్ కోసం మాత్రమే మనము ఈ చాట్ జీపీటీ అదర్ ఏఐ టూల్స్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, దట్స్ క్లియర్. ఓకే, అంతేగాని మనము చాట్ జీపీటీకి ఒక అసైన్మెంట్ ఇస్తే అది గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేయలేదు. నా ఇప్పుడు ఏజెంట్స్ అనేది మార్కెట్ కి వచ్చాయి. ఓకే, సో ఏజెంట్స్ అని తర్వాత ఏజెంట్స్ అసిస్టెన్స్ అని వచ్చింది. ఇప్పుడు ఈ ఏజెంట్ అసిస్టెన్స్ కనుక సపోర్ట్ తీసుకోగలిగితే, సో ఇప్పుడు మనకు గూగుల్ యాడ్స్ అనేది బై డిఫాల్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ గూగుల్ యాడ్స్ అసిస్టెన్స్ అనేది ఏ విధంగా తీసుకోగలుగుతాము? ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన టూల్ పర్ప్లెక్సిటీలో మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, పర్ప్లెక్సిటీలో ఈ ఏజెంట్ కి మనము టాస్క్ కనుక అసైన్ చేయగలిగితే గూగుల్ యాడ్స్ అనేది బై డిఫాల్ట్ క్రియేట్ చేయగలుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా మనకి సూపర్విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ మనము ఏఐ టూల్ మీద కనుక రిలే అయితే ఏఐ టూల్ కి కొంతవరకు కేపబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే అసైన్ చేస్తామో ఆ అసైన్ కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ త్రూ మాత్రమే వెళ్తుంది. ఈ ఏఐ ఏజెంట్ కావచ్చు, ఏఐ ఏజెంట్ అసిస్టెన్స్ కావచ్చు, మనం బెస్ట్ లెవెల్ ట్రైనింగ్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే మన కోసము మన రిక్వైర్మెంట్ ప్రకారము ఈ ఏజెంట్స్ అనేది మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడం కోసము క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేయగలుగుతాయి. దట్స్ ఇట్. I will show you the one example. బెస్ట్ డెంటల్ క్లినిక్ హైదరాబాద్. నేను ఇలా సెర్చింగ్ చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ క్లో డెంటల్ ఇలా డిఫరెంట్ గా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఏఐ ఏజెంట్స్. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది టూల్. రైట్, నేను క్రోమ్ ఎక్స్టెన్షన్స్ రిమూవ్ చేస్తున్నాను because I can't see the original interface of the chat GPT. Okay, then best dental clinic in Hyderabad అని సెర్చింగ్ చేసినప్పుడు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది చూడండి. సో వేర్ ఇట్ ఈస్ స్పాన్సర్డ్ రిజల్ట్స్, దీస్ ఆర్ ద స్పాన్సర్డ్ రిజల్ట్స్. ఓకే, ఈ స్పాన్సర్డ్ రిజల్ట్స్ లో ఇట్ ఈస్ ఎ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. ఈ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేయగలుగుతాము అంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ ద చాట్ జీపీటీ. చాట్ జీపీటీ దగ్గర నుంచి చూడండి, క్లో డెంటల్ క్లోజ్ టు యూ, ఇండియాస్ లార్జెస్ట్ డెంటల్ నెట్వర్క్. ఓకే, ఇలా వీటిని హెడ్లైన్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ సైట్ లింక్స్ అని చెప్తాము. ఈ డిస్క్రిప్షన్ అండ్ సైట్ లింక్స్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు ఏఐ లో మనం ఎక్కువగా యూజ్ చేసేది టెక్స్ట్ వర్షన్ కోసం యూజ్ చేస్తాము. బెస్ట్ టెక్స్ట్ ఎలా రైట్ అప్ చేయాలి అనేది. ఈ హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్, ఆల్సో సైట్ లింక్స్, ఆల్సో సిటిఏ బటన్స్, ఇలాంటి వాటికి మనము చాట్ జీపీటీ సపోర్ట్ అనేది తీసుకుంటాము. ఓకే, సో చాట్ జీపీటీ ఎలా తీసుకుంటాం? చాట్ జీపీటీ, ఇఫ్ ఐ గో విత్ చాట్ జీపీటీ, ఐ వాంట్ టు క్రియేట్ అండ్ గూగుల్ యాడ్ my dental clinic, give the best Google search network headlines as per the reference, then enter. ఓకే, సో యాజ్ ఎ లేమన్ గా నేను ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాను. దీన్ని నెక్స్ట్ లెవెల్ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. నౌ ఇట్ ఈస్ జనరేటింగ్. ఓకే, ఇట్స్ జనరేటెడ్. చూడండి, క్లినిక్ బ్రాండింగ్ అండ్ ట్రస్ట్ బేస్డ్ హెడ్లైన్స్ అండ్ లొకేషన్ అండ్ యాక్సెసిబిలిటీ ఫోకస్డ్ హెడ్లైన్స్ అండ్ సర్వీస్ అండ్ సొల్యూషన్ ఫోకస్డ్ హెడ్లైన్స్, ఆఫర్ ఏ కాల్ టు యాక్షన్ హెడ్లైన్స్. ఓకే, సో ఇలా మనకి జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనకి హ్యూమన్ ఇంటర్ఫీరియన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇలా జనరేట్ చేసిన హెడ్లైన్స్ అనేది which హెడ్లైన్స్ బెటర్ అనేది అల్టిమేట్ గా మనమే జడ్జ్ చేయాల్సింది. కావాలంటే ఆ టాస్క్ కూడా మనము చాట్ జీపీటీకి ఇవ్వచ్చు. సెలెక్ట్ ఎనీ 4 ఫ్రమ్ ద లిస్ట్ యాజ్ ఎ బెస్ట్ హెడ్లైన్, దెన్ ఎంటర్. ఓకే, 4 అనేది మనమే పిక్ చేయమని చెప్పాము. సో దిస్ ఈజ్ 4 వర్క్స్ ఫర్ యూ అనేసి మనకు సజెషన్ అనేది చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీఆర్ యూజింగ్ ద చాట్ జీపీటీ ఫర్ ద గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, దేర్ ఆర్ ద డిఫరెంట్ సినారియో. బట్ మనం డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ అన్నప్పుడు మనము ఈ గూగుల్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు హౌ కెన్ వీ అండర్స్టాండింగ్? ఓకే, మార్కెట్ లో ఇట్ ఈస్ ఏ ఓపెన్ సినారియో, బట్ వెన్ కమింగ్ టు ది ఎగ్జిక్యూషన్, ఓకే, మార్కెట్ లో ఎవరైతే ది బెస్ట్ గా ప్రాక్టీస్ చేయగలుగుతారో ఎగ్జిక్యూషన్ ఫ్రేమ్ వర్క్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ ఫ్రేమ్ వర్క్ రావాలి అంటే ఫస్ట్ మనము ఏఐ అనేది ఈ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది తెలుసుకుంటే బెస్ట్ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవేర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.